హాయ్ అండి. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ ముందుకొచ్చానండి. మళ్ళీ వాళ్ళకి కూడా మనకు సండే అని కాదండి. మన సమాజానికి సండే ఏం సెలవు ఉండదు. ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. కానీ మరి నేనైతే ఈ సండే ఈరోజు ఇంక అందరూ కూడా మరి ఈరోజు సెలవు దినంగా మరి ఇళ్లలోనే ఉంటారు. మరి వారి కుటుంబాలతోనే మరి కలిసి వాళ్ళు ఈరోజు ఎంజాయ్‌గా ఉంటారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు నా యొక్క ప్రోగ్రామ్ మీకు తెలుసా అండి? సమాజము నాడు నేడు. అంటే సమాజం లోపల ఆ రోజుల లోపల జీవన విధానాలు మానవుని ఎలా ఉండింది, ఇప్పుడు ఏ రకంగా మార్పు చెందింది ప్రజల లోపల అనేది మనం డిస్కషన్ చేస్తున్నామండి. అయితే మరి సమాజము నాడు నేడు అనేటటువంటి విషయాల లోపల మనము కేవలం ముచ్చట్లేనండి. మీరు నా వెల్ విషర్స్, నేను కూడా మీ వెల్ విషర్‌ను. మరి మీరు నా యొక్క ఛానల్ జీపీఎల్ జీసీని ఆదరిస్తున్నారు, చేరదీస్తున్నారు. మరి షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలండి. మరి ఇవాళ ఈ యొక్క మరి సెలవు దినంగా మనం అందరం కూడా మళ్ళొకసారి కలుసుకోవాలని మీ ముందుకొచ్చాను. మరి ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత పిల్లలు చాలామంది కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారండి. అలాగే మరి ఇప్పుడు రకరకాల కోర్సుల లోపల పిల్లలు ప్రావీణ్యత పొందిన తర్వాత మంచి ర్యాంక్స్ తోటి మరి కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించిన తర్వాత పిల్లల లోపల కొన్ని ఆశలు ఉంటాయండి. ఏంటంటే నేను అది డాక్టర్ కావాలా, కలెక్టర్ కావాలా, లేకుంటే ఐపీఎస్ కావాలా, ఐఏఎఫ్ కావాలా అని అనుకుంటారు. మన ఇండియా పరంగా చూసినట్టయితే మనకు 3 ముఖ్యమైనటువంటి పదవులు మనము ఆశిస్తామండి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. అంటే ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఐపీఎస్ అంటేనేమో ఇండియన్ పోలీస్ సర్వీస్. అదేవిధంగా ఐఎఫ్ఎస్ అంటేనేమో ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనమాట. ఈ 3 చాలా ప్రధానమైనటువంటివి పెద్ద పదవులు. ఇంకా సైంటిస్టులు ఇవన్నీ చాలా ఉంటాయి, కానీ మనం ఎక్కువగా ఇవి వాడుతూ చెయ్యాలి అనేది ఉంటుందండి. కాబట్టి మనము ఒక కలెక్టర్ కావాలి అని అంటే నువ్వు ఏదైనా కానివ్వండి, ఈ రోజుల లోపల ఇప్పుడు ప్రతి పాఠశాలలో 10th అయిపోగానే నేను మ్యాథ్స్ తీసుకోవాలా, లేకపోతే నేను ఏంటి సైన్స్ తీసుకోవాలా, సైన్స్ తీసుకొని డాక్టర్ అవ్వాలా, మ్యాథమెటిక్స్ తీసుకొని ఒక పెద్ద ఇంజనీర్ కావాలా, ఇలాంటి గోల్ వాళ్ళకి ఉంటుందన్నమాట. అటువంటి యాంబినేషన్ ఉన్నప్పుడు పిల్లలు సోషల్ స్టడీస్ అనేటటువంటిది ఇష్టపడరు. ఎందుకంటే సాంఘిక శాస్త్రం అనేది ఒక పెద్ద ఓషన్ అండి. ఓషను. ఇప్పుడు 10th క్లాస్ రాసినప్పుడు కూడా మేము పేపర్ కరెక్షన్‌కి వెళ్తాం, స్పాట్ వాల్యుయేషన్‌కు. ఇంతింత కట్టలు రాయాల. స్పీడ్ అప్ అనమాట రైటింగ్. అట్లా చెయ్యాలి. ఎందుకంటే వస్తూ ఉంటుంది మైండ్‌లో. టీచరు పాఠం బోధించినప్పుడు ఏ లెసన్ ఎంత లెంతీగా ఉందో అది మన మైండ్‌లో రీల్‌లాగా ఉండిపోతుంది. రాస్తా. ఎంత రాసినా కూడా మరి మార్క్స్ ఇంత దానికి ఇంతనే ఉంటుంది కదా! ఆ రకంగా చేస్తాం. పిల్లలు అందుకని ఏం చేస్తారంటే చాలా రాయాల. సాంఘిక శాస్త్రం అంటే అబ్బా ఇది అసలు ఏ దానికి ఏది లింకు లేకుండా ఇక్కడ గ్రామం నుంచి దేశము, ప్రపంచము ఇదంతా చుట్టేసుకొని ఉంటుందన్నమాట. ఇప్పుడు మన భూగోళాన్ని సముద్ర భాగం ఏ విధంగా చుట్టేసుకుందో 5 పెద్ద సముద్రాలతోటి, అలానే ఈ యొక్క సాంఘిక శాస్త్రం అనేది కూడా ప్రపంచమంతా చుట్టేస్తుందండి. అదే 5 సముద్రాలు, పసిఫిక్ సముద్రము, అట్లాంటిక్ సముద్రము, ఇండియన్ హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్, అంటార్కిటిక్, ఇట్లా 5 సముద్రాల చుట్టూ ఉండి మధ్యలో భూభాగం, అక్కడక్కడ అన్నీ మనకు తెలుసు ప్రపంచ పటం. కానీ ఆ సాంఘిక శాస్త్రంలో 4 భాగాలండి. 4 భాగాలు ప్రపంచాన్ని చుట్టేస్తాయి. ఏది? ఫస్ట్‌ది భూగోళ శాస్త్రం అండి. 2 మరి ఏంటి చరిత్ర. 3 తర్వాత పౌరశాస్త్రం. 4 ఏంటి ఆర్థిక శాస్త్రం. ఈ 4 శాస్త్రాల కలయికనే సాంఘిక శాస్త్రం అండి. మరి సాంఘిక శాస్త్రం లేనిది నువ్వు సమాజంలో ఎలా గుర్తింపబడతావు? సమాజంలో నువ్వెవ్వరు? ఒక గ్రామంలో నీ నీ కుటుంబం ఏంటి?
నీ సర్నేమ్ ఏంటి, ఇదంతా మన బయోడేటా, మన హిస్టరీ, ఒక ఒక లైఫ్ గురించి, ఒక వ్యక్తి గురించి, గ్రామంలోని కుటుంబము కాడి నుంచి మనం అంచెలంచెలుగా మరి దేశవ్యాప్తంగా మన జీవిత చరిత్ర ఉంటుందండి. కనుక మనకు మన జీవితం అంటే ఏంటి, మన ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఒక పౌరునిగా నేను ఏ స్థానంలో ఉన్నా, నా కుటుంబం ఏ స్థాయిలో ఉంది అని చూపించేదే సాంఘిక శాస్త్రం. అంటే మనల్ని మనం అద్దంలో చూసుకుంటే మన రూపురేఖలు ఎలా కనబడతాయో, మనము సాంఘిక శాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా పఠించినట్టయితే సమాజములో నీ పాత్ర ఏంటి, నీ స్థానం ఏంటి చూపిస్తుంది. అద్దం లాంటిది సాంఘిక శాస్త్రం. అసలు దీని తర్వాతనే కదా కుటుంబం ఉంటేనే కదా నువ్వు డాక్టర్ అయ్యేది. డాక్టర్ అయినా ఒక కుటుంబంలో నివాసివే, ఒక ఇంజనీర్ అయినా ఒక కుటుంబ నివాసివే, అలాగే ఒక సైంటిస్ట్ అయినా కుటుంబ నివాసివే, కలెక్టర్ అయినా కుటుంబ నివాసివే కదా, ఐపీఎస్ ఐఏఎస్ మరి ఐఎఫ్ఎస్ ఇవన్నీ ఏది చెయ్యి నువ్వు, కానీ ఒక కుటుంబం అయితే నీకు ఉంటుంది. ఆ కుటుంబాన్ని తెలియచేసేది, కుటుంబంలో నీ పాత్ర ఏంటి, సమాజంలో నీ పాత్ర ఏంటి, నువ్వెక్కడున్నావు దేశంలో, నువ్వంటే ఏంటి అనేది నిన్ను వెతికి చూపించేదే సాంఘిక శాస్త్రం అండి. కాబట్టి దాని మీద ఒకటేంటంటే ఒక చిన్న వినండి. సాంఘిక శాస్త్రం ఇప్పుడు నువ్వు కలెక్టర్ కావాలనుకో, ఏదైనా కూడా ఏం కావాలా, తప్పకుండా మళ్ళీ మనం సోషల్ చదవాలి. దాంట్లో నుంచి ఎక్కువ వస్తాయండి క్వశ్చన్స్, చాలా మ్యాటర్ ఉంటాయి. కలెక్టర్ అవుతా అని చెప్పి ఏదో ఒకటి తీసుకొని పోయి ఏదో చేస్తే కాదు. ఏం కావాలి, సాంఘిక శాస్త్రం చదవాలి. మీరు చూడండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా సోషల్ స్టడీస్ ఈజ్ ఎ మస్ట్. తప్పకుండా సాంఘిక శాస్త్రము చదవవలసిందే, ఎందుకంటే దాంట్లో క్వశ్చన్స్ వస్తవి కనుక చదవాల్సిందే. ప్రతి మనిషి చరిత్ర సాంఘిక శాస్త్రం చూపిస్తుంది. కనుక ఇప్పుడు సాంఘిక శాస్త్రం మీద ఒక పాట అనండి, అది మరి కృష్ణ గారో ఎవరు నాకు తెలియదు, కానీ పాత సినిమా లోపల చల్ల చల్లని చందమామ ఇలా వేడెక్కిపోతే ఎల్లాగమ్మ, అల్లా నల్లని సత్యభామ అసలే వేడెక్కి ఉన్నానో ఊరుకోవమ్మా అని ఈ రకంగా హీరోయిన్ వాళ్ళు పాడతారండి. అంటే అతను కోపంగా ఉన్నప్పుడు ఆమె సముదాయిస్తుంది. అయితే ఆమెను మళ్ళీ నువ్వు ఉండవమ్మా, నా నా కోపం దిగే వరకు ఆగు అని చెప్తున్నాడు కదా. ఆ రకంగా ఆ పాట యొక్క ట్యూన్ నాకు నచ్చి ఈ సాంఘిక శాస్త్రం అనేది రాశానండి. మరి ఇది చూడండి, 4 భాగాల లోపల సాంఘిక శాస్త్రము అంటే సమాజాన్ని గూర్చి చెప్పుచున్నది. సాంఘిక శాస్త్రము అంటే మన బ్రతుకును చూసి తెలుపుతున్నది, సమాజాన్ని గూర్చి చెప్పుచున్నది. భూగోళ శాస్త్రము అంటే భూజల భాగాలను తెలుపుతున్నది, భూజల భాగాలను తెలుపుతున్నది. భూస్వరూపాలు చూపుచున్నది, శీతోష్ణ స్థితులను చూడమన్నది, మన శీతోష్ణ స్థితులను చూడమన్నది. వ్యవసాయ దేశమని చాటుచున్నది, అన్ని రంగాల వృద్ధి చేయుచున్నది, అన్ని రంగాల వృద్ధి చేయుచున్నది. ఇది భూగోళ శాస్త్రం అండి. ఇప్పుడు అదేవిధంగా చూడండి, మనకేం చెప్తుంది భూగోళ శాస్త్రం అంటే భూభాగమును జలభాగమును గురించి చెప్తుంది. అంటే 5 సముద్రాల గురించి, ఇంకా చాలా సముద్రాలు ఉంటాయి, కానీ మెయిన్ 5 ఓషన్స్ కదా మన గ్లోబ్ చుట్టూ, వాటి గురించి చెప్తుంది. ఇంకేంటి, మనకి శీతోష్ణ స్థితులు, మన క్లైమేట్, ఈ వెదర్ ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉంది, వారం కంటే ఎక్కువ చెప్పుకునేది శీతోష్ణ స్థితి అంటాము. 1 డే 2 డేస్ అట్లా చెప్పుకునేది వాతావరణం అంటాం. వెదర్ అంటే 1 or 2 డేస్ చెప్పుకునేది. అబౌవ్ 1 వీక్ అట్లా చెప్పుకునేది క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అని అంటామండి. అలాగే మరి ఇవి తెలియజేస్తుంది భూగోళ శాస్త్రం. అట్లాగే వ్యవసాయాన్ని కూడా
అవర్ కంట్రీ ఈజ్ ఏ ఫార్మింగ్ కంట్రీ కదా, మనది అగ్రికల్చర్ కంట్రీ. కాబట్టి మనము మన దేశము ఏ విధంగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నది అనేది చూపిస్తుంది. అన్ని రంగాలను కూడా వృద్ధి చేసేది ఎలా, ఏ రంగం ఎలా డెవలప్ కావాలా, ఎలా వృద్ధి చెందుతుంది అన్న విషయాలు కూడా సాంఘిక శాస్త్రంలోని భూగోళ శాస్త్రము తెలియపరుస్తుందండి. అలాగే ఇప్పుడు హిస్టరీ అంటే ఏంటి, చరిత్ర అంటే ఏంటి, జరిగిపోయినటువంటి విషయాలను తెలియజేసేదే చరిత్ర. స్టోరీ అంటే వేరండి, దట్ ఈస్ సెపరేట్. స్టోరీ అంటే కథ అంటే కవులు కల్పించి కూడా రాస్తారు. భవిష్యత్తు ఇట్లా ఉంటే బాగుంటుంది, రాబోయే తరం ఈ విధంగా ఉండబోతుంది, వారు నష్టపోకుండా కొన్ని నీతికి సంబంధించినవి మంచి చెడులను కూర్చి ఒక కథ రూపంలో రాస్తారు. అవి స్టోరీస్ కావు. చరిత్ర అంటే హిస్టరీ అంటే జరిగిపోయినటువంటి విషయాలు, అవి నిజమైనవి అనమాట, వాటిని హిస్టరీ అంటాం. ఆ హిస్టరీ ఏం చెప్తుందంటే ప్రపంచ రాజ్యాల పరిపాలన చరిత్ర మనకు చెప్పుచున్నది. మొదటి 2 ప్రపంచ యుద్ధాల నష్టాన్ని చూడమని చెప్పుచున్నది. విశ్వశాంతి కొరకు పెద్దలంతా ఐక్యరాజ్య సమితిని నెలకొల్పిరి. భారత స్వేచ్ఛకు నాయకులు త్యాగాలెన్నో చేసి తెచ్చిపెట్టిరి. భారత రాజ్యాంగ చట్టాన్ని రూపుదిద్దినారు అంబేద్కరు. రూపుదిద్దినారు అంబేద్కరు. ప్రణాళికల పథకాల అమలుతోనే దేశాభివృద్ధి జరుగుతున్నది. మన దేశాభివృద్ధి జరుగుతున్నది. ఎలా జరుగుతుంది? ప్రణాళికలను, వాటిని డెవలప్ చేసుకుంటూనే మనము మన దేశాన్ని డెవలప్ చేస్తున్నాం. ప్రణాళికలతోనే మన దేశ పరిపాలన జరుగుతున్నది. అలీనా విధానమే మార్గమన్నది, న్యాయాన్ని అనుసరించి నడుమన్నది. మనల్ని న్యాయాన్ని అనుసరించి నడుమన్నది. అలీనా విధానం అంటే ఇప్పుడు ఏవైనా 2 దేశాలు ప్రపంచంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఉక్రెయిన్ రష్యాకు జరుగుతుంది. అప్పుడు అన్ని దేశాల వాళ్ళు చర్చించుకుంటారు, అన్ని దేశ నాయకులందరూ మీట్ అవుతారు. అప్పుడు మన దేశం లాంటి దేశం ఏం చేస్తుంది, మన దేశం ఏం చేస్తుందంటే తటస్థంగా ఉంటుంది. అక్కడ రష్యా వైపు చేరి యుక్రెయిన్ తప్పనదు, ఇక్కడ యుక్రెయిన్ వైపు చేరి రష్యా తప్పనదు. ఎవరిని కూడా ఇది నాది అది కాదు అని అనకుండా 2 సమస్యలు కూర్చి ఏది కరెక్టో నిర్భయంగా భయపడకుండా న్యాయం చెప్తుంది మన దేశం, ఒకప్పుడు మరి ఇప్పుడు కూడా. కాబట్టి మన దేశము అలీనా విధాన దేశము అంటే తటస్థంగా స్టేబుల్గా ఉండి జడ్జిమెంట్ ఇస్తుంది. ఏ ప్రలోభాలకు లొంగిపోయే దేశం కాదండి భరతగడ్డ. కనుక ఆ రకంగా చెప్తున్నారనమాట. అదేవిధంగా మరి 3వ పార్ట్ పౌరశాస్త్రం అంటే పౌరుని యొక్క చరిత్ర తెలిపేది, విధులు, ఇదనమాట. అంటే పౌరశాస్త్రం అంటే సివిక్స్. ఇంచుమించు మనము పొలిటికల్కి వచ్చేస్తాం, పొలిటికల్ పార్ట్ అన్నమాట ఇది. అయితే ఇక్కడ పౌరశాస్త్రము చెప్పుచున్నది, ప్రజలదే రాజ్యమని చాటుచున్నది. గ్రామ పంచాయతీ మొదలుకొని పార్లమెంటు పాలనను తెలుపుచున్నది. మన పార్లమెంటు పాలనను తెలుపుచున్నది. చూడండి, పార్లమెంటు విధానం, మన పరిపాలన విధానం ఏది అంటే పార్లమెంటరీ పద్ధతి, పార్లమెంటు విధానాన్ని అనుసరించి మన దేశ పరిపాలన జరుగుతుందండి. అదే పౌరశాస్త్రం అంటే ఏంటి?
మనదే దేశము, పౌరులు ఎన్నుకున్న వాళ్ళే ప్రభుత్వ పాలన చేస్తారండి. అందుకే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క రాజ్యం. అందుకని మనదే. ప్రతి పౌరుడు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆయుధం ఏది? ఓటు అనే ఆయుధాన్ని నిర్భయంగా నిస్వార్థపరులైనటువంటి ప్రతినిధులకి వేసి ఎన్నుకొని మనము దేశాన్ని అభివృద్ధి చేస్తే మనం ఆటోమేటిక్గా అభివృద్ధిలో ఉంటాం. ఓటు విలువ గొప్పతనము తెలుపుచున్నది, మంచి ప్రతినిధులను ఎన్నుకోమని. చూడండి, ఓటు విలువను తెలియజేస్తుంది పౌరశాస్త్రము. ఇంకేం చేస్తుంది? మీ ఓటును సద్వినియోగం చేసుకోండి, నిస్వార్థ పరులకు వేయండి, ప్రలోభాలకు లొంగకండి, ఏ ఆశలకు లొంగకండి. ప్రతి ఒక్కటి కూడా మీకు కూడా భాగస్వామ్యం ఉంది ప్రజాప్రభుత్వంలో. మీరందరూ ఎన్నుకున్న వాళ్ళే పరిపాలన చేస్తారు కాబట్టి మీరు సుభిక్షంగా ఉండే విధంగా మీ ఓటును సద్వినియోగం చేసుకోండి అంటున్నది. ఎవరు చెప్తుండ్రు? పౌరశాస్త్రం చెప్తుందండి. మంచి ప్రతినిధులను ఎన్నుకోమని. పాలకుల బాధ్యతలు పాటించుమన్నది, నిస్వార్థంతో పాలన చేయమన్నది. చూడండి, ఏంటి? పాలకుల బాధ్యతలు పాటించాలంటుంది పౌరశాస్త్రము. పరిపాలన ఏ విధంగా? మనమందరం ఎన్నుకున్నాక మనకు ఆయుధం అనేటటువంటి ఓటు ద్వారా వాళ్ళని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి? బాధ్యతలు ఏంటివో ఆ సీట్లకు వచ్చిన తర్వాత, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ యొక్క బాధ్యతలను పాటించాలి. అంటే బాధ్యతలను అనుసరించి వాళ్ళు పరిపాలన చేయాలి. అందుకే మనం ఎన్నుకుంటాం వాళ్ళను, లేకపోతే వాళ్ళే సీట్లలోనికి వస్తారు కదండి. కాబట్టి ఓటు విలువ చాలా ముఖ్యమైనది. నిస్వార్థంతో పాలన చెయ్యమన్నది. చూడండి, పాలకుల బాధ్యతలు పాటించమన్నది, నిస్వార్థంతో పాలన చెయ్యమన్నది. చూడండి ఎంత చక్కగా చెప్తుంది పౌరశాస్త్రం మనకు. సోషల్ అంటే ఏదో అనుకుంటాం. నోనో, మన భవిష్యత్తు కానీ భూత వర్తమాన భవిష్యత్తు కాలాలన్నీ కూడా సాంఘిక శాస్త్రంలో ఉంటాయి. మానవుని యొక్క జీవన విధానాన్ని, మానవుని యొక్క స్థానాన్ని, పౌరుని యొక్క విలువను, బాధ్యతలను, ఎవ్రీథింగ్ దీంట్లో మనకు అద్దంలో చూపినట్టు కనబడుతుంది. కాబట్టి ఈ సాంఘిక శాస్త్రం మనము ఈజీగా తీయకూడదండి. ప్రతి పోస్ట్కి ఇది మూలం. కాబట్టి ఇప్పుడు నిరక్షరాస్యత నిర్మూలించి అక్షరాస్య దేశంగా నిలుపుమన్నది. చూడండి, నిరక్షరాస్యతను నిర్మూలించేసి అక్షరాస్యత దేశంగా మన దేశాన్ని ప్రపంచంలో మొదటిదిగా నిలబెట్టాలని అంటుంది. బాలురా సంక్షేమమై బాధ్యత అన్నది, వారి హక్కులను కాపాడి నడవమన్నది. చూసారా? బాలుల హక్కులను కాలరాయొద్దు, కాపాడాలి. ఆ యొక్క మరి బాలులకు కావలసినటువంటి సంక్షేమ పథకాలను కూడా అందియాలి. మరి అదేవిధంగా సమాజంలో స్త్రీ గౌరవం పెంచమన్నది, స్త్రీ లేనిదే పురుషుడు లేడన్నది కదా. సమాజంలో స్త్రీ గౌరవం పెంచమన్నది, స్త్రీ లేనిదే పురుషుడు లేడన్నది. మనకు స్త్రీ లేనిదే పురుషుడు లేడన్నది. చూసారా? సమాజం లోపల ఏంటిది? దైవము ప్రకృతి ఎట్లనో ఒక జత, ఆకాశం భూమి అట్లా కాదండి. దైవము ప్రకృతి అదే ఉందా. పురుషుడు ప్రకృతి. ఏ విధంగా? ఒక స్త్రీ ప్రకృతిని స్త్రీగా మనం భావిస్తాం. కాబట్టి ప్రకృతి అనేటువంటి స్త్రీని గౌరవించాలా. ఇప్పుడు మరి గౌరవం లేదు కాబట్టి స్త్రీకి సమాజంలో గౌరవాన్ని పెంచాలా. ఎవరు పెంచాలా? చట్టాలు, శాసనాలు, వీటి ప్రకారం పరిపాలన చేసే మనం ఎన్నుకున్న ప్రతినిధులండి. కాబట్టి మన ప్రతినిధులు ప్రజల క్షేమం కోరి స్త్రీ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలంటే స్త్రీ సంక్షేమాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలని నిస్వార్థపరులైనటువంటి పాలకులు గ్రహించి పాలన చేయాలన్నదే సాంఘిక శాస్త్రము చెప్పుచున్నదండి. అదేవిధంగా ఇప్పుడు ఎకనామిక్స్ 4th పార్ట్ అండి సోషల్ స్టడీస్లో. ఇప్పుడు జాగ్రఫీ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, సివిక్స్ అయిపోయింది. లాస్ట్ వన్ ఇస్ ఏ సివిక్స్, అది ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం. ఆర్థిక శాస్త్రం ఏం చెప్పుతుందో విందాం. సమాజమా మేల్కొనండి, కనువిప్పు కలిగి గ్రహించండి, మన కుటుంబాలను సమాజంలో మెరుగుపరుచుకొని దేశాన్ని అభివృద్ధి చేద్దామండి. అదేవిధంగా
ఆర్థిక శాస్త్రము అంటే దేశ సంపదను గూర్చి చెప్పుచున్నది. మన దేశ సంపదను గూర్చి చెప్పుచున్నది. చూసారా, ఆర్థిక శాస్త్రం ఏం చెప్తుంది? దేశంలో ఉన్నటువంటి బడ్జెట్నంతా, ఎక్కడెక్కడ నుండి నిధులు వస్తున్నాయి, ఏ నిధులు ఎక్కడెక్కడ మరి ఖర్చు పెడుతున్నారు, మిగులు నిధులు ఎంత, ఖర్చైన నిధులు ఎంత, ఈ వెనుకబడి ఉండేంత దేశము అభివృద్ధి చెందుతుందా, అభివృద్ధి చెందిందా, ఇవన్నీ కూడా మనము తలసరి ఆదాయము ఇవన్నిటి ద్వారా మనం తెలుసుకుంటాము. అది వేరే చాప్టర్. ఇప్పుడు పేదరిక స్థానాన్ని చూపుచున్నది, నిరుద్యోగ సమస్యను తీర్చమన్నది. ఏం చెప్తుంది పౌరశాస్త్రము? పేదరిక స్థానాన్ని చూపుతుంది. మన దేశంలో ఇంత పేదలు ఉన్నారు, ఇన్ని పేదల కుటుంబాలు ఉన్నాయి, వేల కోట్ల పేదల కుటుంబాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, పాలకులైన మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి నిస్వార్థమైనటువంటి ఓటుతోని గెలవండి, నిస్వార్థంగా పరిపాలన చెయ్యండి. తర్వాత పేదరికాన్ని పారదోలేటట్టు ప్రయత్నం చేయండి. నిరుద్యోగ సమస్య లేకుండా ఆ యొక్క మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏదో ఒక రంగం కల్పించాలా. అప్పుడే దొంగలుగా, దోపిడీలుగా, కిరాయ గుండాలుగా ఉండడానికి అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరికి జీవన ఉపాధి కలిగిస్తే ఇంకా దొంగలు, గుండాలు, లంగాలు ఎలా ఉంటారమ్మా? ఉండరు కదా. కాబట్టి ఇక్కడ చెప్తున్నది అనమాట. మన దేశ అభివృద్ధి మరి కుంటుపడడానికి కూడా, లేకపోతే వెనుకబడడానికి కూడా, తొందరగా డెవలప్ కాకపోవడానికి కూడా మన దేశానికి ఒక అడ్డుకట్టలాగా జనాభా కూడా బాగా విపరీతంగా పెరిగిపోతుందండి కోట్లలో. కనుక కుటుంబ నియంత్రణ అంటున్నది, ఒకరు లేక ఇద్దరని చాటుచున్నది, వన్నార్నన్నాని చాటుచున్నది. చూసారా, కుటుంబ నియంత్రణ పథకం ఎప్పుడో వచ్చింది. మరి అది ఇప్పుడు అందరూ పాటిస్తున్నారేమో. మరి ఇప్పుడు వాళ్ళు ఏంటి, మిడ్ వైఫ్లు కానీ, లేకపోతే ప్రైమరీ ఇళ్ళల్లో తిరిగే మరి వైద్య ఏమంటారు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటింటి సర్వేలో మరి అందరినీ కూడా తెలుసుకుంటున్నారు. అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా వేగవంతం చేయాలనేది ఒకటి. ఏంది మెయిన్ దీని యొక్క నినాదం, ఈ స్లోగన్ ఏంటంటే వన్నార్ నన్నాని చాటుచున్నది. అంటే చైనాలో వన్నార్ నన్న అంటారు, మన దగ్గర ఒకరు లేక ఇద్దరు. ఇది ఒకరు లేక ఇద్దరు అనేటటువంటిది ఫాలో అవుతే చాలండి. వన్నార్ నన్ను అంటే మనది అంత హెవీగా లేదు. చైనా ఫస్ట్ నంబర్, అది ప్రపంచంలో ఎక్కువ పాపులేషన్ ఉన్నది. రెండో స్థానం మనకే ఉందండి. కాబట్టి ఆ యొక్క జనాభాను అరికట్టినట్టయితే దేశ అభివృద్ధికి అడ్డుకట్ట కొంతవరకు తొలుగుతుందండి. అంతే కదండి. ఇప్పుడు మాకు కుటుంబంలో 10 మంది ఉంటే అందులో సంపాదించేది ఇద్దరైతే ఆ కుటుంబం వెనుకబడుతుంది, అంత డెవలప్ కాదు. కానీ అదే ఇద్దరు సంపాదించి ఇద్దరు పిల్లలుంటే ఇద్దరి యొక్క ఆ యొక్క ఆదాయంతో ఇద్దరు పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచుకుంటారు. ఆ కుటుంబం గొప్ప వాళ్ళ దానిగా ఉంటుంది. ఈ 10 మంది పిల్లలు ఉన్నటువంటి కుటుంబం బీదదిగా ఉండిపోతుంది. పిల్లలది ఏం తప్పండి. కాబట్టి పిల్లలు బాధపడతారు వాళ్ళ ఫ్యామిలీ చూసి. దట్ ఈజ్ అందుకోసమే మనము గ్రహించాలని. ఇంకా లాస్ట్ అండి, అన్ని రంగాల వృద్ధి విద్యతోనే, దేశాభివృద్ధికి విద్య మూలము, మన దేశాభివృద్ధికి విద్య మూలము. చూసారా, అన్ని రంగాల వృద్ధి డెవలప్మెంట్ దేనితో అవుతుంది? విద్య, చదువుతోటే. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యతను నిర్మూలించి అక్షరాస్య దేశంగా నిలబెట్టినప్పుడే అన్ని రంగాలు, ఎవ్రీ డిపార్ట్మెంట్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా. సాంఘిక శాస్త్రమే లేకుంటే పౌరుడే లేడని అంటుంది, పరిపాలనకు అర్థమే లేదన్నది. సాంఘిక శాస్త్రమే లేకుంటే పౌరుడే లేడని అంటున్నది, మన పరిపాలనకు అర్థమే లేదన్నది. చూసారా, సాంఘిక శాస్త్రం లేకుంటే పౌరుడు లేడు. ఎక్కడ ఉన్నాడు? పౌరశాస్త్రం ఎక్కడుంది? సాంఘిక శాస్త్రంలోనే ఉంది. పౌరశాస్త్రం అంటేనే మనకి ఇది పొలిటికల్ సైన్స్, ఇవన్నీ కూడా రాజకీయ అంతా కూడా దాంట్లోనే ఉంటుంది కదండి. అంచెలంచెగా 10th అయినాక మరి మనము ఈ విధంగా సోషల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ తీసుకొని వెళ్తుంటే అదొక పెద్ద ఓషను.
చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. కానీ అది ఇంతలా ఉంది, అంత పెద్దగుంది, ప్రపంచమంతా ఊడ్చుకొని రావాలంటే కష్టమైతదనంటే మరి ఊడవాలా, క్లీన్ చెయ్యాలే మరి. మనమే గదండీ ప్రపంచంలో జీవించేది. కాబట్టి అది పెద్దదా, చిన్నదా అని చూడకండి. మీరు వెళ్తూనే ఉండండి గమ్యము. మన పరిపాలన నిస్వార్థంగా పాలకులు చేసినప్పుడు అన్ని డిపార్ట్‌మెంట్సు దేని మీద? చదువు మీద ఆధారపడ్డాయి. చదువు డెవలప్ అయితే అన్నీ ఆటోమేటిక్‌గా ప్రతి పిల్లవాడు విద్యార్థి నేర్చుకుంటాడు. నాటి బాలురే రేపటి పౌరులు కాబట్టి పౌరులందరూ మరి దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా నడిపించటానికి వారికి ఓటు మరి తెలియజేస్తుంది కాబట్టి మీరందరూ సాంఘిక శాస్త్రాన్ని మరి ఎంచుకోండి. సమాజాన్ని బాగా తెలుసుకోండి. మన యొక్క పౌరసత్వం నిలబెట్టుకోండి. మన దేశాన్ని అంచెలంచెలుగా ప్రపంచ దేశంలో కీలకమైన స్థానముగా నిలబెట్టి ప్రపంచానికి చూపమని చెప్పి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చిన్నలు, పెద్దలు, పిల్లలు, పెద్దలు, విద్యార్థులు మరి అన్ని వయసుతో నిమిత్తం లేకుండా ఈ యొక్క ప్రోగ్రాం మీరు సమాజము నాడు, నేడు అనేటటువంటి ప్రోగ్రామ్‌ని మీరు వినండి, అర్థం చేసుకోండి. మరి నా యొక్క ఛానల్ జీపీఎల్‌జీసీ ఛానల్‌ను ఆదరించండి. మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి. నా లోపాలను సరిచేసుకొని మీ ముందుకొస్తాను. మరి సమాజం అనేటటువంటి పాఠశాల నాకు భగవంతుడిచ్చాడు. మరి భగవంతునికి కూడా వందనాలు. మరి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.